తనదైన ప్రవర్తనతో ప్రజాభిమానం పొందుతూ దశలవారీగా ఎదిగిన నాయకుడు వంగవీటి మోహన రంగా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని శుక్రవారం రాధారంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాధారంగా మిత్ర మండలి రాజమండ్రి శాఖ అధ్యక్షులు వడ్డి మురళి ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి సభలో ఉండవల్లి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రంగా లేని రాజకీయ చరిత్ర ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి ప్రవర్తనతోనే రంగా నాయకుడిగా ఎదిగారని, యాదృచ్ఛికంగా ఏదీ రాదని పోలిక చెప్పారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఆకుల వీర్రాజు, అనుశ్రీ సత్యనారాయణ, సందెపు శ్రీనివాస్, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రామినేడు మురళి, ఎరుమల రంగబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, అడబాల రామకృష్ణ, దేశిరెడ్డి బలరామనాయుడు, మానే సూర్యచంద్రరావు, వడ్డి మల్లికార్జున్ ప్రసాద్, అడప అనిల్, కేఎల్ఎన్ రెడ్డి, వైకేఎల్ వక్కపాటి మురళి, వడ్డి మల్లికార్జున వంటెద్దు సూరిబాబు, మద్దాల అను తదితరులు పాల్గొన్నారు. జన్మనిస్తుందైతే నాకు మరొక శుభపరిణామంగా తెలుగుదేశం వాడి కోసం చేశాడు. ఇంకా చాలా మంది వక్తలంతా కూడా ఉన్నారు. వంగవీటి మోహన్ రంగారావు గారి 7వ రంగా గారి వర్ధంతి కార్యక్రమం సంవత్సరాల నుంచి ఎన్నో కష్ట నష్టాలకి ఏది ముద్దాయి కింద చూడాలి. వెంటనే అక్కడ ఏ సీఎంఓ వస్తే గన్స్ ఇలా కొట్టి సెల్యూట్ కొట్టారు. ఇప్పుడే చెప్తున్నారు ఆ లెవెల్లో రిసీవ్ చేసుకున్నారు రంగానే. రామ్మోహన్ చూడడానికి వచ్చినప్పుడు అంటే తెలియకుండానే చిన్నవాడిలో వీడు మనవాడు రానేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. ఆ ఫీలింగ్ వచ్చింది కాబట్టి అతను చంపేశారు. ఈ యుద్ధంతో చాలా ప్రమాదం. తను తొందరగా కొట్టకపోతే ఇది ఎటేపుపోతుందో ప్రభుత్వాలు దింపేయడమే కాదు, పెద్ద వర్గపోరుగా వచ్చేస్తుందా, పేదవాడికి గొప్పవాడికి అన్న పోరు కానీ వచ్చిందా చాలా క్రిటికల్ అయిపోతుంది. ఎవడో కంట్రోల్ చేయలేదు. వంగవీటి రంగా ఎఫర్ట్ పెట్టింది కాదు, అది తన బిహేవియర్ తోటే వచ్చింది, తన ప్రవర్తనతోటే తన నాయకుడు అయ్యాడు. అతను సిగరెట్ కాల్చేవాడు కాదు, కాఫీ తాగేవాడు కాదు, టీ తాగేవాడు కాదు, ఆల్కహాల్ లేదు, నాన్ వెజిటేరియన్ కూడా మానేశాడు. చాలా కాలం నాకు అతను పరిచయం ఎప్పుడు నాన్ వెజిటేరియన్ కూడా తింట కూడా చూడలేదు. ఒక చాలా అందుకే లేకపోతే వచ్చినే ఇంత కీర్తి రాదు. ఒక బాధాకరమైనటువంటి విషయం ఇది. 37 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తిని స్మరించుకుంటూ వాడవాళ్ళ వీధి వీధిగా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దానిలోనే ఆ మనిషి యొక్క ఔన్నత్యం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. జాతస్య మరణం ద్రోహం. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోవడం జరుగుతుంది. కానీ పుట్టిన గిట్న తమ యొక్క చరిత్ర పట్టుల్లో చిరస్థాయిగా ఉంచుకోగలిగినటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది ఉంటారు. అందులో మనం చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన్ రంగా గారు. అంటే ఆయన ఆ రోజున బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు, లేకపోతే ఒక పేద ధనిక మధ్య ఆ వర్గాల మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు పేదవారికి చేసినటువంటి సేవలు, అవి అలా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేటటువంటి స్థాయిలో ఉండిపోయినాయి. కాబట్టి ఈ రోజుకి మనం మోహన్ రంగా గారి వర్ధంతిని కానీ లేకపోతే జయంతిని కానీ నిర్వహించుకోవడం జరుగుతుంది అనేది వాస్తవమైనటువంటి విషయం. వంగవీటి మోహన్ రంగా గారు పేదవాడికి పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళంటే కోటీశ్వరులకి జరిగేటువంటి పోరాటంలో పేదల పక్షాన నిలిచి తన జీవితాన్ని జన్మ ఎవరికి శాశ్వతం కాదు, ఇచ్చిన జన్మను సార్థకతం చేసుకోవాలనేటువంటి నానుడితో ఆయన జీవితాన్ని పేదవాడి కోసం అంకితం చేసి ఆ దేవుల్లో ఐక్యమైన ఆయన చిరంజీవిగా ఉన్నాడంటానికి ఈనాడు సమయ తార్కాలం. చాలా మంది పుడతారు, కోటాను కోట్లు పెద్ద పెద్ద అపర కోటీశ్వరులు పుడతారు. కానీ ఇవాళ ఏ మూల ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మూల ఎక్కడికి వెళ్ళినా రంగా గారి విగ్రహం కనబడుతుంది. అంటే ఆయన ఎంతగా మమేకమైపోయాడో ప్రజల్లో చెప్పక్కర్లేదు.